కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున చేరవచ్చిన దైవజనులకు కూడొచ్చిన ప్రియులందరికీ వందనాలండి. మా అబ్బాయిని ఇప్పుడు 9 సంవత్సరాలు దేవుడు కాచి మళ్ళీ 10వ సంవత్సరంలో నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు ఈ కూడిక జరుపుకుంటున్నామండి. నా సాక్ష్యం ఏంటంటే, మాకు ఈ పరిచర్య అనేది అసలు తెలియదు. మా పిన్ని చెప్పింది. మేము వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్ గృహప్రవేశ నిమిత్తమే వెళ్ళాము. వెళ్తే మా పిన్ని చెప్పింది, కానీ వాక్యం తీసి చదివించినప్పుడు కూడా నేను అంతగా ఏం వెళ్ళలేదు. ఈ పరిచర్య సత్యము, ఇది విను, బాగుంటుంది, నీకు అంతా రిలాక్స్ అవుతావు అని చెప్పేసి అంది. అంటే నేను అనుకున్నాను, ఎవరికి వాళ్ళు పరిచర్య గొప్పది అని అందరూ అనుకుంటారు కదా, పిన్ని కూడా అలాగే చెప్తుందా ఏంటి ప్రభువా అని అలాగే అనుకున్నాను. కానీ పిన్ని నాకు ఒక లింక్ పంపించి ఇది చూడు నువ్వు ఒకసారి, విన్న తర్వాత అన్న తర్వాత సర్లే చూద్దాంలే అని అనుకున్నాను. కానీ కొంచెం ఆలస్యం చేశాను. కానీ నాకు మనసులో ఒకటే అనిపిస్తుంది, ఎందుకో వింటే బాగుంటుందేమో, మేలు పొందుకుంటామేమో, ఎక్కడ వాక్యము కరెక్ట్గా నాకు వస్తుందేమో, నాతో మాట్లాడతారేమో ప్రభు అనుకుని ఒకరోజైతే ఫస్ట్ యూట్యూబ్లో విన్నానండి. యూట్యూబ్లో విన్నప్పుడైతే ఫస్ట్ నేను విన్న మెసేజ్ అయితే వేషధారణ యథార్థత. దాంట్లో ఆయన మాట్లాడిన విధానం చూసినప్పుడైతే నాకు ఇది సత్యం అని అనిపించింది. ఎందుకంటే లోకంలో ఒక కల్పన కథలను తీసుకుని చెప్పినట్టయితే అస్సలు ఏం అనిపించలేదు. అన్ని బైబిల్లో రిఫరెన్స్లు తీసుకుని ఆయన చెప్పిన విధానం బాగా నచ్చిందండి. వెంటనే ఇంకా మేము అనుకున్నాను, సరే జగన్నాథపురం వెళ్ళాలి, ఒకసారి వెళ్ళి చూసి వస్తే అసలు ఎలా ఉంటుంది అనుకున్నాం. అప్పుడు కూడా నేను అనుకోలేదు, జగన్నాథపురం వెళ్ళి మెసేజ్ విని కూడా అప్పుడప్పుడు వెళ్దాంలే, మెసేజ్ నచ్చితే ఎప్పుడైనా మంత్లీ ఒకసారి వెళ్దాము అని అనుకున్న ఆలోచనలోనే నేను వెళ్ళానండి. కానీ ప్రభు వెళ్ళిన మొదటి రోజే నాతో మాట్లాడిన విధానం అయితే నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు, నువ్వు విశ్వాసం ద్వారానే నువ్వు దేవుడి కుమారుడు అని చెప్పి మాట్లాడినప్పుడు, నువ్వు పాపంలో లేవు, నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో అప్పుడే నువ్వు నీతిమంతుడు అయినా అన్న ఒక్క మాట నాకు ఎంత ఆదరణ ఇచ్చిందంటే అది నేను చెప్పలేనండి. కానీ ఎంత సంతోషం వేసిందో, ఎంతో భారంతో వచ్చాను నేను అక్కడికి. అసలు ఎలాగుంటుందో సర్లే చూద్దాము అనుకున్నట్టుగా వచ్చిందాన్ని. ఆ ఒక్క మాటతో నాకు చాలా రిలీఫ్ వచ్చిందండి. ఆ మాటతో చాలా సంతోషం అనిపించింది. అన్న తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము ఇక్కడికి వెళ్ళడము అలా జరిగింది. కానీ అక్కడికి వెళ్తే బాగుంటుందేమో, మెసేజ్ ద్వారా ఉంటే బాగుంటుందేమో అని అనుకున్నాను. కానీ తర్వాత పందులపారు నా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళడము, ఎంత ఆసక్తితో వెళ్ళి ప్రతిసారి కూడా దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడేవారండి. ఎందుకంటే అప్పుడే పుట్టిన బిడ్డకి ఎలాగైతే ఫస్ట్ నుంచి కొంచెం కొంచెంగా దేవరూపంలోనూ ఎలా పెడతారో, నాకు అలా వాక్యం దేవుడు అలా పెట్టినట్టుగా అనిపించిందండి. ఏంటి ఇలాగే నేను ఏ మనసులో ఈ ఒక మాట అనుకుని వస్తూ ఉంటుంటే అదే మాట్లాడుతున్నారేంటి, నేను ఆయనతో మాట్లాడలేదు, సత్యనారాయణ గారితో మాట్లాడలేదు, నేను ఒక్కదాన్ని అనుకున్నాను కదా, నా భర్తతో కూడా మాట్లాడలేదు కదా, ఎలా మాట్లాడుతున్నారా అని అనుకునేదాన్నండి. అనుకున్న సమయంలో ప్రతిసారి నేను ఏమైతే ఆలోచించుకుంటూ వచ్చేదాన్నో ప్రతిదానికి నాకు జవాబు దొరికేది. కానీ నేను ఈ పరిచర్యకి వచ్చిన తర్వాతే ఇలా ఉండగలిగానని మాత్రం చెప్పగలుగుతానండి. ఎందుకంటే ఈ పరిచర్య నాకు పరిచయం కాకపోతే మాత్రం ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉండి మీ మధ్య సాక్ష్యం చెప్పలేకపోదునేమో. ఎందుకంటే నాకున్న ఇబ్బందులు ఏంటి, నాకున్న పరిస్థితులు ఏంటి, అంత ఇబ్బందికరంగా ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ కొంచెం ఏ రకంగా నాకు సమాధానం అయితే లేదండి. ఇంట్లో పరిస్థితుల్లోనే చాలా సమాధానం లేని దానిలాగా ఉన్నాను. ఎందుకంటే చాలా ఇదిగా ఇంట్లో నలిగిపోయాం మేము. మా కుటుంబ జీవితంలో అయితే సమాధానం అయితే అస్సలు లేదండి. లేకపోయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ దేవుడి సమాధానం గురించి మాట్లాడడము, అలాగా మేము సమాధాన పట్టం. నిజంగా మమ్మల్ని కౌన్సిల్ చేయడానికి చాలామంది ప్రయత్నించారు.
అట్నుంచి కానీ ఇటు నుంచి కానీ అత్తవారి తరపు నుంచి కానీ మా పుట్టింటి తరపు నుంచి కానీ మా హస్బెండ్కి నాకైతే అసలు సమాధానం లేదు. ఎప్పుడు ఏ రకంగా విడిపోదామా అన్న ఆలోచనలోనే మేము ఉండేవాళ్ళము. కానీ ఎక్కడ నాకైతే సమాధానం దొరకలేదు. కానీ సహవాసంకి వచ్చిన తర్వాత మేము సమాధానపరచబడ్డామండి. అంతేకాదు ఎన్నో దురాత్మల నుంచి కూడా మాకు విడుదల కలిగిందండి. ఎందుకంటే నా ఆలోచనలన్నీ నేను ఫెయిల్ అయిపోయాను, ఇంకా నేను ఉండడం కూడా వ్యర్థమే, నాకు ఇంక ఏ హోప్ లేదు. ఎందుకంటే అన్ని రకాలుగాను అన్ని విషయాల్లోనే ఇంకా ఏమీ నాకు బ్రతకడానికి కూడా ఏం ఛాన్స్ లేదు కదా. నేను ఏ రకంగా బతకాలి, అన్ని విధాలుగా నేను అన్నీ మునిగిపోయాను. నేను ఇంకెలా బతకాలి అన్న ఆలోచనలోనే ఉండేదాన్ని అండి. ఇంకా నేను బతకలేను కదా, నాకు వాక్యం కూడా రావట్లేదు, ఇంకెందుకు నేను ఉండాలి, నేను ఉండకూడదు అసలు అన్న జీవితంలో వచ్చిందాన్నండి ఈ వాక్యానికి. నేనైతే చాలా రకాలుగా సూసైడ్ ప్లాన్స్ చేశానండి. దాంట్లో ఒకటి చెప్పాలి అని అంటే నా మీద నేరం మోపకుండా అది అనుకోని స్థితిలో జరిగింది అని అందరికీ తెలియాలి అన్నట్టుగా ర్యాష్గా బండి డ్రైవ్ చేసే లారీని గుద్దైపోయానండి. కానీ ఆ టైంలో కూడా ప్రభు నన్ను బతికిస్తే నేను ఏడ్చాను. ఎందుకు నన్ను ఇంకా బతికిస్తున్నావు ప్రభువా, నేను ఇంకా ఏం చూడాలని నన్ను బ్రతికిస్తున్నావు అని చాలా వేదన పడుతూ ఉండేదాన్ని. అప్పుడు కూడా నాకు ఇంకా చావడానికి ఇంకా టైం ఉందా, నేను ఇంకా బతికే ఉండాలా, ఏం చూడాలని, నాకు ఏమొస్తుందని అని చెప్పి చాలా వేదనతో ఉండేదాన్నండి. అదొకటే కాకుండా కుటుంబంలో కలహాలు, ఏమి నెమ్మది ఉండేది కాదు. ఎన్నో రకాలుగా ఆర్థికంగా కూడా మేము నష్టపోయినప్పుడు కూడా మాకు చాలా ఇబ్బంది అనిపించేది. కానీ ఈ సహవాసంకి వచ్చిన తర్వాత నాకు కలిగిన నెమ్మది, సమాధానం అయితే నేను చెప్పలేనిది. అప్పుడు అనిపించింది నాకు బ్రతుకు మీద ఆశ అంటే ఏంటో అప్పుడు అనిపించిందండి. ఎందుకు బతకాలి అన్న విషయం గురించి ప్రభు నాకు తెలియజేశారు. అప్పుడు చాలా సంతోషించాను. అప్పటి నుంచే నా లైఫ్ నూతనంగా స్టార్ట్ చేయబడిందండి. అంతకు ముందు నుంచి కూడా నేను రక్షింపబడి 12 సంవత్సరాలు అవుతుందేమో, కానీ నాకైతే ఈ రక్షణ అనుభవం అయితే ఎక్కడా లేదండి. ఫస్ట్ టైము నేను ఇక్కడ వాక్యం విన్న తర్వాతే నాకు ఈ రక్షణ అనుభవం కలిగింది. ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నాను, నేను చనిపోతే ఎన్నోసార్లు మందిరాల్లో వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఎవరైతే పరలోక రాజ్యంలోకి వెళ్తారో ఒకసారి చెయ్యొద్దండి అని అన్నప్పుడు కూడా నేను అనుకునేదాన్ని, నేను కూడా ఎత్తితే బాగున్నేమో. వాళ్ళందరూ అంత కాన్ఫిడెంట్గా ఎత్తుతున్నారు, ఎత్తిన వాళ్ళు 2-3 ఉంటున్నారు, అందరూ ఎత్తట్లేదు. ఒకసారైనా అలాగా ఉండి అసలు ఏ పాపం లేకుండా ఉంటే బాగున్నేమో అలా అనిపించేదండి. ఆ నిశ్చయిత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించిందండి. ఎందుకంటే పాపం విషయంలో చనిపోయాను, నేను జీవించుచున్నది క్రీస్తు యందని అది నాకు తెలిసిన తర్వాత అది ఎంత నాకు ఆదరణ ఇచ్చిందండి. ఆ మాట ఇంతకు ముందు నేను ఎప్పుడు వినలేదు, కానీ అది నాకు చాలా నెమ్మదినిచ్చింది, శాంతినిచ్చింది. తర్వాత ఈ సహవాసంలో నేను ఉండగా కూడా క్రమక్రమంగా ఉభయదేం ఇంట్లో నా తండ్రి ఉభయదేం గారు ఎలాగైతే ఆశీర్వదించారో అలాగే మా కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించడం కూడా జరిగిందండి. సహవాసానికి వచ్చిన తర్వాత మాకు ఎన్నో లేములు ఉన్నాయి, కొలతలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, కానీ దేవుడు వాటన్నిటి నుంచి విడిపించారండి. ఒక్కటని నేను చెప్పడానికి లేదు, కానీ ఈ సహవాసంకి వచ్చిన తర్వాత నాకు అన్నీ మేళ్ళే జరిగినాయి. ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాతే. కానీ దేవుడు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క విషయం నేను సేవకులతో చెప్పేదాన్ని. నాకు ఇలా మేము అనుకుని వచ్చేవాళ్ళము, మీరు మాట్లాడుతున్నారు అని అంటే అది నేను దేవుడు ప్రేమించి ఇలా ఇచ్చారమ్మా అని చెప్పినప్పుడు మాట్లాడుతున్నారు అన్నప్పుడు కూడా చాలా సంతోషించేదాన్ని. కానీ క్రమక్రమేణా కుటుంబంలో చాలా సమస్యలు తొలగినాయి, కుటుంబం కట్టబడిందండి. నా కుటుంబంలో కూడా చాలామంది ఈ కృపను సత్యంగా గ్రహించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రములండి. మా ఆర్థిక విషయాల్లో కూడా చాలా మేము అప్పటికంటే ఇప్పుడు చాలా మంచిగానే ఉన్నామంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన కొలది. ఏంటి అంటే ప్రతి విషయం ఈ దీంట్లో ఉన్నప్పుడు కొన్ని చింతల్లోనూ కొన్ని ఇబ్బందుల్లోనూ నేను ఉన్నప్పుడు వాక్యం వచ్చినప్పుడు నువ్వు విశ్రాంతిలో ఉండండి, మీరు విశ్రాంతిలో ఉంటే మీ ఇళ్ళ కార్యాలు జరుగుతాయి అన్నప్పుడు అయితే
నేను ఎలా విశ్రాంతిలో ఉంటాను, ఈ విశ్రాంతి అనేది నాకు ఎలా కలుగుతుంది ప్రభా? నేను ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ప్రభు నన్ను నెమ్మదిపరచడం, వాక్యం ద్వారా నన్ను ఆదరించడము, నేను విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత అప్పుడు నేను నెమ్మది పడ్డము, తర్వాత కొన్ని గొప్ప కార్యాలు దేవుడు చేయడము. అంతేకాకుండా నీ చింత మొత్తము మర్చిపోండి అంటూ నీ భారాలన్నిటినీ ఆయన కింద ఏమంటాము. ఇన్ని చింతల్లో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం స్పష్టంగా వచ్చేది. ఎలా అంటే క్రీస్తులోనే సర్వసంపూర్ణత ఉంది, ఆయనే సమస్తం, ఆయన వల్లనే సమస్తం కలుగుచున్నాయని చెప్పినప్పుడు ఆ వాక్యం నన్ను ఆదరించిన తర్వాత నా చింతలన్నీ మర్చిపోయాను. నాకున్న ఎటువంటి ఇబ్బంది ఉందో అవన్నీ మర్చిపోయాను. నేను ఎప్పుడూ క్షమించలేను అని అనుకున్న వ్యక్తిని కూడా ఈ ప్రభునామంలో నన్ను దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను క్షమించగలిగానండి. లేకపోతే నాకు క్షమించే గుణం అయితే లేదు. నేను చాలా మొండిదాన్ని, పెంకిదాన్ని కూడా చెప్పాలి అంటే. అంత మొండిదాన్ని కూడా నన్ను చాలా దేవుడు మార్చారు. అంతేకాదు దీంట్లోకి వచ్చిన తర్వాత మేము ఎలాగా ఇవన్నీ చింతపడద్దు, దాని మాని ధైర్యంగా ఉండని దేవుడు చెప్తున్నాడు. సర్లే అన్నీ తీరుతాయి అని నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. నిరీక్షణ కలిగి ఉండగా ప్రతీది మా పట్ల జరిగింది. ఒకరోజు వాగ్దానం కూడా మాకు వచ్చింది, నువ్వు నీ భక్తని నమ్ము, తన జీతం తన ద్వారానే పోషింపబడతావని మాకు వాక్యం వచ్చినప్పుడు కూడా సరే దేవుడు ఎందుకో చెప్తున్నారు, నా భర్త ద్వారా నేను పోషింపబడతానంట, ఏం వచ్చింది కదా, ఇది ఎవరికి వచ్చినా నాకే కదా ఈ వాగ్దానము అని అనుకున్నాను, నమ్మాను. సరే ప్రభు ఎలాగైనా ఇస్తారు, ఎందుకంటే ఇప్పుడు దాకా మేము చాలా మేలు పొందుకున్నాం, ప్రతిదీ చెప్పిన వాగ్దానం నెరవేరుతుంది, ఇది కూడా నెరవేరుతుంది అని నిరీక్షించిన 3వ రోజే మాకు తనకి పార్ట్ టైం రావడము చాలా సంతోషం అనిపించిందండి. అలాగే దండగర్లు ఆయన ఇలాగా వాక్యంలో ఎదుగుతూ ఉండగా నా ఆలోచనలు మారాయి, నా తలంపులు మారాయి, నాకున్న హోప్ కూడా చాలా మారిందండి. మారిన తర్వాత ఒకరోజు దండగర్లో పాస్టర్ గారు చెప్తున్నప్పుడు కూడా నేను చాలా సంతోషించాను. ఎందుకంటే క్రిస్మస్ నెల చెప్తున్నప్పుడు దేవుని స్తుతి, కుటుంబంలో ఉన్న మీకున్న సమస్యలు కూడా ప్రభు పాదాల కింద ఉంటాయి, ఇప్పుడు మీ అవి కాళ్ళ కింద ఎక్కడో తగులుతున్నట్టు ఉంటాయి చూసుకోండి అన్నప్పుడు అప్పుడు నాకు ఆ సమస్యలన్నీ గుర్తొచ్చినాయండి. ఎందుకు అప్పటి వరకు చాలా ఇబ్బందులు ఉన్నాను. నేను మళ్ళీ డిసెంబర్ నెలలో నేను నా సమస్యలు గుర్తు చేసుకున్నానండి. నేను అక్టోబర్లో మర్చిపోయిన దాన్ని మళ్ళీ డిసెంబర్లో అవును నా కాళ్ళ కింద ఉండాలి కదా, ఇట్లా అన్నిటి మర్చిపోగలిగే కృప దేవుడు నాకు అనుగ్రహించారు కదా అని చాలా సంతోషించాను. ఇటు మమ్మల్ని సహవాసంలోనికి నడిపించచ్చు, మా కుటుంబాలు మేము కట్టుకోవడానికి దేవుడు మా పట్ల ఎంతో కృప చూపించారండి. ఇది ముఖస్తుతి అయితే కాదు, చెప్పిన వాక్యం ప్రకారం నడుచుకున్న దైవజనులు అంటే ఈయన చెప్తున్నప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. ఇది నిజమైన పరిచర్య, ఇది సత్యమైన పరిచర్య అని చెప్పి మేము కొనసాగడము చాలా సంతోషంగా అనిపించింది. ఈ సత్యంలోనికి మమ్మల్ని ప్రభువు నడిపించినందుకు కానీ దేవునికి స్తోత్రం అండి. చిన్ని సాక్ష్యం దేవుడు మా అందరి వెనుకలో దీవించును గాక.